హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద విశ్రాంత ఉద్యోగి మాటల్లోనే విందాము. సో, ఆయన ఏమన్నారనేది పూర్తిగా అయితే తెలుసుకుందాము. మరి దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఒకటో తారీఖున రావాల్సిన జీతం లేదా పెన్షన్ కోసం 15వ తారీఖు వరకు, కొన్నిసార్లు 20వ తారీఖు వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూడవలసిన దుస్థితి ఉండేది. ఈ ఆర్థిక అనిశ్చితి వల్ల నెలవారీ ఈఎంఐస్ చెల్లించలేక, ఇంటి అవసరాలకు డబ్బులు లేక మధ్యతరగతి కుటుంబాలు ఎంతో క్షోభ అనుభవించాయి. అందుకే ఆనాడు ప్రభుత్వంపై ఉన్న తీవ్ర అసమ్మతితో పెన్షనర్లందరం ఒక గ్రూప్‌గా ఏర్పడి కూటమి గెలుపు, పెన్షనర్ పిలుపు, చంద్రబాబు గెలుపు, రాష్ట్రానికి వెలుగు అనే నినాదంతో కరపత్రాలు ముద్రించి మరి ప్రజల్లోకైతే వెళ్ళామని చెప్తున్నారు. గత ప్రభుత్వం పెన్షనర్ల పట్ల వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉండేది. దాదాపు 25-30 వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్‌లో పెట్టింది. గత 3 ఏళ్లుగా ఒక్క డీఏ కూడా ఇవ్వని పరిస్థితి. ఇంకా దారుణమైన విశేషం ఏంటంటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముందుగా ప్రకటించిన 27% ఐఆర్‌ను కుదించి 23%కి తగ్గించారు. సాధారణంగా ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే పెంచుతారు కానీ దాన్ని తగ్గించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందంటున్నారు. మాకు ఏ వ్యక్తి మీద ద్వేషం లేదు. కేవలం ఉద్యోగ వర్గాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశామంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ఒకటో తారీఖునే పెన్షన్ ఆహ్, మెసేజ్ రాగానే, అంటే మొబైల్‌కి ఎస్ఎంఎస్ రాగానే పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. సో, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మా బాధను మేము చెప్పుకునే స్వేచ్ఛ మళ్ళీ దొరికింది. గతంలో డీఏ రాలేదని వాట్సాప్‌లో మెసేజ్ పెడితే కేసులు పెట్టే కూడా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదంటున్నారు. ఇటీవలే జేఏసీ కృషి వల్ల ప్రభుత్వం ఒక డీఏను ప్రకటించడం కొంత ఊరటనిచ్చింది. అయితే పెన్షనర్లు ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరు. ప్రభుత్వంపై, సంఘం నాయకత్వంపై కొంత అసమ్మతి ఉండటం సహజం. మెడికల్ బిల్లులు, రియంబర్స్‌మెంట్ బిల్లులు ఇంకా చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం త్వరగా క్లియర్ చేయాలనైతే కోరుకుంటున్నామంటున్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది. విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో కూడా ఇప్పుడు ఒక ఆశ చిగురించిందంటున్నారు. గతంలో గూగుల్ వంటి సంస్థల గురించి చర్చలే ఉండేవి. కానీ ఇప్పుడు అదానీ డేటా సెంటర్ వాస్తవ రూపం దాల్చుతున్నాయి. కేవలం ఉచిత పథకాలిస్తే సంతృప్తిగా ఉండదు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సంపద సృష్టించాలి. విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ విస్తరించడం, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం కావడం అభినందనీయం. గతంలో రాజధాని పేరుతో రుషికొండ లాంటి పర్యావరణ ప్రాంతాన్ని ధ్వంసం చేసి విలాసవంతమైన భవనాలు కట్టడం బాధాకరం. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రను ఒక ఎకనామికల్ జోన్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ వంటి బకాయిల మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి అంటున్నారు. ఇక మేమంతా ఈ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములం కాబట్టి మా మనోభావాలను గౌరవించి రావాల్సిన అన్ని బకాయిలను విడతల వారీగానైనా సరే త్వరగా చెల్లించాలని కోరుకుంటున్నామంటున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా పుంజుకున్నప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు కూడా సంతోషంగా ఉంటారు. ఈ కుటుంబ ప్రభుత్వం మా ఆశలను వమ్ము చేయదని, అందరికీ న్యాయం చేస్తుందని బలంగా నమ్ముతున్నామని చెప్పేసి స్వయంగా ఒక రిటైర్ ఉద్యోగి, సో, విశ్రాంత ఉద్యోగి అయితే ఈ విధంగా
చెప్పుకొచ్చారు.